audio jungle. బూమర్ ద్వారా పనులను వేగవంతం చేసేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే రాకెట్ బూమర్ తీసుకొచ్చిరా, వచ్చిన తర్వాత పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, వాటి పురోగతి ఏందనేటువంటిది తెలియజేయవలసిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. భూసేకరణ విషయంలో ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, ఉంటే ఆ కోర్టు కేసుల పరిస్థితి ఏందనేటువంటిది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నది. భాస్కర్ రావు గారు. అధ్యక్ష, ఉదయ సముద్రం మన నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత కరువు పీడిత ప్రాంతంకి కోసమని 2007, 2008లో దాన్ని ఆలోచన చేసినారు, 1,00,000 ఎకరాలు పారేయాలని. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఏంటిది? అవరోధాలు ఏమైనా ఉన్నాయా? ఈ అవరోధాలు తొలగించి పనులు పురోగతి పెట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో వివరించాలని మంత్రి గారిని కోరుతున్నా. ముఖ్యంగా ఇది 11 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు మొదలు పెడితే మరి ఆ గవర్నమెంట్లో మరి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు వరకు దాని యొక్క ఊసు లేకుండా పని చేయకుండా దాన్ని పండుకోబెట్టి అటకెక్కించారు. దాని అటువంటిది కనీసం వాళ్ళకి ఆలోచన కూడా లేని పరిస్థితిలో ఉన్నది. అక్కడ ఎంత దుర్భర పరిస్థితి అంటే మా విలేజ్ నుంచి 11 మందిని చండూరు మండలంలో పిల్లల్ని ఇస్తే 11 మందికి కూడా అంగవైకల్యులే పుట్టినారు. ఎందుకంటే అక్కడ ఫ్లోరైడ్ ప్రాంతంలో ఉండటం, పంటలు పండినా ఆ భోజనం చేసినా కూడా అదే పరిస్థితి ఉన్నది. అటువంటిది దాన్ని కనీసం మానవతా ఉదయంతో కూడా ప్రాజెక్టును పూర్తి చేయకుండా, ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు అక్కడ ఉండి కూడా దాన్ని పట్టించుకోకుండా ఇది ఉన్నది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేవుళ్లాగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రావటం, మరి దాన్ని ఎందుకు ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆలోచన చేయడంతో మన ఇరిగేషన్ మంత్రి గారిని దాన్ని ఇచ్చేసి దాన్ని తొందరగా చేయడానికి పురోగతి చేయడానికి 2 సార్లు హఠాత్తుగా వచ్చి దాన్ని ఇన్స్పెక్షన్ చేసి దాన్ని మళ్ళా రైలు పట్టాలు ఎక్కించి చాలా శరవేగంగా చేసుకున్నందుకు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి మా ఇరిగేషన్ మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎందుకంటే నాగార్జున సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు కింద కానీ ఇది ఇరిగేషన్ కానీ అసలు దేవుళ్లాగా ఎందుకంటే చిరస్థాయిగా ప్రజల మనసులో దేవుడి స్థానం పొంది చిరస్థాయిగా మనసులో నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇంకొకటి మన నాగార్జున సాగర్ మినిస్టర్ గారు రిప్లై కింద కూడా నిజంగా 2వ పంటకి ఎవరి వల్ల కాపోయినా కూడా ఇలా 2వ పంటకి నీళ్ళు ఇచ్చి రేపు ఏప్రిల్ 5వ తారీఖు దాకా నీళ్ళు ఇచ్చి దాన్ని 2వ పంట కూడా పండియటం, 4 లక్షల ఎకరాల్లో రైతులకి నీళ్ళు ఇచ్చి మన యొక్క హరీశ్రావు గారు దాన్ని పూర్తిగా పండించినందుకు మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ధన్యవాదాలు అధ్యక్ష. దానికి రిలేటెడ్ ఈ ఉదయ సముద్రం నుంచి లెఫ్ట్ కాలువ ద్వారా మా మున్గోడు నియోజకవర్గంలోని 6 గ్రామాలకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. అయితే ఆ కాలువ 10 కిలోమీటర్లు అప్పుడు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష ఆ నిర్మాణ సందర్భంలో. కానీ ఇప్పుడు ఆ కాలువను కిష్టాపురం, ఇప్పర్తి, ఊకొండి, పలివెల, సింగారం, పులిపల్పుల ఈ గ్రామాలకు వచ్చేది ఉండే. కానీ కిష్టాపురం వరకు కూడా ఆ కాలువ ఆపటం జరిగింది. కాబట్టి ఆ కిష్టాపురం వరకు ఆ కాలువను పూర్తి చేస్తారా? అదేవిధంగా ఈ మా నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందియబోతా ఉన్నారు అనేది మా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా మేము కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు ఇరిగేషన్. సార్ అధ్యక్ష, గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు, భాస్కర్ రావు గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు కూడా దాదాపుగా ఒకే రకమైన ప్రశ్నలు వేశారు అధ్యక్ష. ఈ ఉదయ సముద్రం ప్రాజెక్ట్ అనేది 2007వ సంవత్సరంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించినప్పటికీ కూడా 8 ఏళ్ళు అంటే 2014 వరకు అధికారంలో ఉన్న గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పనులు ముందుకు పోలేదు అధ్యక్ష. ముఖ్యంగా ఆ ప్రభుత్వ హయాంలో 197 కోట్ల రూపాయలు పనిచేశారు అధ్యక్ష. అయితే ఈ 197 కోట్ల రూపాయల్లో కూడా అధ్యక్ష కేవలం ఎలక్ట్రోమెకానికల్ పంపులు, మోటార్లు, పైపులు తీసుకొచ్చి అక్కడ గడ్డల మీద పెట్టిపోయింది తప్ప అసలు ఆ పంపులు, మోటార్లు ఫిట్ చేయాల్సిన సర్జిపూల్ పని కానీ, పంప్ హౌస్ పని కానీ, టనల్ పని కానీ, కాంక్రీట్ పని కానీ అవేమి ముట్టుకోకుండా కేవలం కమిషన్ల కోసమో పర్సంటేజీల కోసమో పంపులు, మోటార్లు తెచ్చి 8 ఏళ్ల కింద అక్కడ పెట్టిపోయి బిల్లులు మాత్రం తీసుకున్నారు.
ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మరి చాలా ముఖ్యమంత్రి గారు ఇది కరువు పీడిత ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందులో ప్రధానంగా మనకు నల్లగొండ నియోజకవర్గం, నకరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈరోజు చాలా ముమ్మరంగా పంప్ హౌస్ పనులు, సర్జిపూల్ పనులు, టలన్ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 125 కోట్ల రూపాయల పని పూర్తి చేశాం అధ్యక్ష. మిగతా పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. టన్నలు 10.625 కిలోమీటర్లలో 10.385 కిలోమీటర్ల టన్నల్ పనులు పూర్తయిపోయినాయి అధ్యక్ష. మిగిలిపోయింది కొద్దిపాటి పనే, కొద్ది వందల మీటర్లు మాత్రమే ఉంది. అది కూడా వేగవంతంగా పూర్తి చేసి రాబోయే కొద్ది రోజుల్లోనే సాగునీరు అందించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష లైనింగ్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. పంప్ హౌస్ పనులన్నీ కూడా పూర్తి చేసి పంపులు, మోటార్లు బిగింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. బ్రాహ్మణ వెల్లం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 100% పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష లెఫ్ట్ మెయిన్ కెనాలు 6.5 కిలోమీటర్లు ఉంటే దాదాపు 4 కిలోమీటర్లు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తయింది. అదేవిధంగా మెయిన్ కెనాల్ కూడా మరి 25 కిలోమీటర్లు ఉంటే దాంట్లో కూడా ఇప్పటి వరకు 3.5 కిలోమీటర్లు పూర్తి చేసినాం. మిగతా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. వీరేశం గారు ఎన్ని చెరువులు నింపుతారని అడిగినారు. దాదాపు 40 చెరువులు దీని కింద నింపడానికి అధికారులు, ప్రభుత్వం మరి ప్రణాళిక చేసుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. మా నియోజకవర్గంలో ఎన్ని నీళ్ళు వస్తాయని కూడా ప్రభాకర్ రెడ్డి గారు అడిగారు. ఇది నకరేకల్ నియోజకవర్గంలో 62,000 ఎకరాలు, నల్గొండ నియోజకవర్గంలో 25,000 ఎకరాలు, మునుగోడు నియోజకవర్గంలో 10,000 ఎకరాలు, తుంగతుర్తి నియోజకవర్గంలో 3,000 ఎకరాలు, మొత్తంగా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి 15 రోజులకు ఒకసారి దీన్ని రివ్యూ చేస్తూ ఉన్నాం. రాబోయే వానకాలం నాటికి 100% దీన్ని పూర్తి చేసి వానకాలం పంటకు ఈ యొక్క ప్రాజెక్ట్ ఉదయ సముద్రం ద్వారా రైతాంగానికి నీరు అందిస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 3498 మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వేములవాడ ఆలయ పట్టణ యొక్క గుడి చెరువుకు అదనంగా నీరు చేర్చడానికి సంకేపల్లి గ్రామ సమీపంలో మిడ్మానేర్ రిజర్వాయర్ తీరం నుండి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించాం. ఈ పనిని చేపట్టడానికి 17.10 కోట్ల మొత్తాన్ని మరి కేటాయించి పనులు పురోగతిలో ఉన్నాయి. పనిలో 30 మీటర్ల లిఫ్ట్తో రోజుకు 20 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడానికి పంప్ హౌస్ నిర్మాణము, 2.5 కిలోమీటర్ల అప్రోచ్ ఛానలు, గుడి చెరువు వద్ద పంప్ హౌస్ నుండి డెలివరీ సిస్టమ్ వరకు 3.55 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి ప్రెజర్ మెయిన్ ఉంటుంది అధ్యక్ష. దీనికి సంబంధించి మొత్తం సర్వే అంతా కూడా పూర్తయింది. 2 కిలోమీటర్ల పొడవు గల అప్రోచ్ ఛానలు తవ్వకం కూడా దాదాపు పూర్తయింది అధ్యక్ష. పంప్ హౌస్ పనులు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. గుడి చెరువు యొక్క ఆలయ కోనేటిలో భక్తులు సంవత్సరం అంతా కూడా పుణ్యస్నానాలు చేయడానికి దీని ద్వారా వీలు కలుగుతుంది. గుడి చెరువు కింద 538 ఎకరాల ఆయకట్టు కూడా ఉంది. ఆ ఆయకట్టు కూడా 2 పంటలకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి, పర్యాటక క్షేత్రంగా కూడా అభివృద్ధి చెందుతాయి. అక్కడ బోట్లు కూడా వేసి వచ్చేటువంటి దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు మరి బోట్స్ కూడా వేసి ఒక పర్యాటక క్షేత్రంగా కూడా అభివృద్ధి చేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.